ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, మూడో ఆదివారం. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 27/11/89 వాణి. దీంట్లో బాబా ఎట్లా మనం సదా శుభభావన శుభకామన ఆధారంలో మనసా సేవ చేసేదిని స్పష్టంగా చెప్తున్నారు. వినండి. ఓం శాంతి. आज विश्व कल्याणकारी बाप दादा अपने विश्व कल्याणकारी साथियों को देख रहे हैं. सभी बच्चे बाप के विश्व कल्याण के कार्य में निमित्त बने हुए साथी है. మరి బాబా చెప్తారు, सभी के मन में सदा यही एक संकल्प है कि विश्व की परेशान आत्माओं का कल्याण हो जाए. चलते फिरते कोई भी कार्य करते मन में यही शुभ भावना है. అంటే ఈరోజు బాబా విశ్వ కళ్యాణకారి తన విశ్వ కళ్యాణకారి బిడ్డలను చూస్తున్నారు. సాతీలు మనందరం బాబా కోసం విశ్వ కళ్యాణ్ చేసే సాతీలు. తండ్రి ఇట్లా విశ్వ కళ్యాణకారి బిడ్డల్ని ఎవరెవరు నిమిత్తంగా ఉన్నారు వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు బాబా సాతి అయినారు. మరి బాబా చెప్తారు, అందరు మనసులో ఇదే ఒక పెద్ద సంకల్పం ఉంది. ఎంత ఈ ప్రపంచంలో అందరూ ఎంత అశాంతి ఆత్మలుగా ఉన్నారు. ఈ అశాంతి ఆత్మలది కళ్యాణం అయిపోవాలని చెప్పేసి అందరికీ శుభభావన. నడుస్తూ తిరుగుతూ ఏ కార్యం చేస్తేనో మన మనసులో ఇదే శుభభావన ఉంది కదా. బాబా అడుగుతారు, భక్తి మార్గంలో కూడా భావన ఉంటుంది. అయితే భక్త ఆత్మలకు విశేషంగా అల్పకాల కళ్యాణ్ అర్థంగా భావన ఉంటుంది. వాళ్ళకి తెలీదు, సత్యుగం త్రేత అంత తెలీదు. అయితే అల్పకాలాని కోసం అందరం బాగుండాలి. అట్లా అని చాలామంది దానిలు ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళకు అన్నీ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా భావన ఉంటుంది వీళ్ళ జీవనం బాగా అయిపోవాలని. కొందరు చదివిస్తారు, కొందరు అందరికీ ఇల్లు కట్టిస్తారు, కొందరు ఎట్లా ఇదన్నీ కూడా వాళ్ళ శుభ భావన, కళ్యాణార్థ భావన అల్పకాలాని కోసం. అయితే మనం ఆత్మ జ్ఞానితో ఆత్మ బిడ్డలు జ్ఞానయుక్తంగా కళ్యాణ్ భావన మనకు ఉంది సర్వాత్మల పైన. అంటే మనం ఏం చేస్తాం, సదాకాలాని కోసం సర్వ కళ్యాణకారి భావన మనం పెట్టుకుంటాం. ఈ మొత్తం ప్రపంచంలో అందరూ జీవనం సుఖంగా ఉండాలి, అందరూ సౌకర్యంగా ఉండాలి, అందరూ బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. అట్లా అని మనకు బేహద్లో కళ్యాణ్ భావన ఉంది. లౌకికంలో अल्पकाल कल्याण भावना उंटुंदी. तो आपकी भावना वर्तमान और भविष्य के लिए है कि हर आत्मा अनेक जन्म सुखी हो जाए, प्राप्तियों से संपन्न हो जाए, क्योंकि अविनाशी बाप द्वारा आप आत्माओं को भी अविनाशी वर्षा मिला है. అంటే మనకు భావన వర్తమాన సమయం అందరూ బాగుండాలి, భవిష్యత్తులో కూడా అందరూ మంచి సుఖీ జీవనాన్ని అనుభవం చేయాలి, అందరూ సర్వప్రాప్తిని అనుభవం చేయాలి, అందరూ సంపన్నంగా అయిపోవాలి. అట్లా అని అవినాశి తండ్రి ద్వారా ఆత్మలకు ప్రాప్తి చేయించాలి, అవినాశి ఆస్తి ప్రాప్తి చేయించాలని మన భావన. మనకేమో అవినాశి ప్రాప్తి బాబా ద్వారా దొరికింది. तो आपकी शुभ भावना का फल विश्व की आत्माओं को परिवर्तन करा रहा है और आगे चल प्रकृति सहित परिवर्तन हो जाएंगे. బాబా చెప్తారు, బిడ్డలో ఒక శుభ భావన, దాని రిజల్ట్, దాని ఫలం సర్వ ఆత్మలు పరివర్తన అవుతూ ఉన్నారు. మరి ఇంకా కొంచెం ముందు పోతే ఈ ప్రకృతి కూడా మొత్తం పరివర్తన అయిపోతుంది. ప్రకృతితో చేరి అందరి జీవనం చాలా సుఖంగా పరివర్తన అయిపోతుంది. बाबा बिड्डल दी शुभ भावना शुभ कामना आधार। तो आप आत्माओं की श्रेष्ठ भावना
इतनी श्रेष्ठ फल प्राप्त कराने वाली है. బాబా చెప్తారు, మీరెంత శ్రేష్ఠ ఆత్మలు, మీ శ్రేష్ఠ భావన ఇంత శ్రేష్టమైన ఫలం ప్రాప్తి చేయిస్తుంది అందరికీ. అందుకోసమే మన పేరేమి, బాబా మనకేం టైటిల్ ఇచ్చినారు, इसलिए विश्व कल्याणकारी आत्माएं गाई जाती हैं. इतना अपनी शुभ भावना का महत्व जानते हो. బాబా చెప్తారు, మీ పేరే విశ్వ కళ్యాణకారి అని చెప్తాం. ఇదే గాయన ఉంది మీకోసం. మీకు ఇంత శుభ భావనది వాల్యూ ఉందా? మీరు ఒక్కొక్కరి పైన శుభ భావన పెట్టుకుంటే అది వాళ్ళ జీవనాన్ని ఎంత బాగా పరివర్తన చేస్తుంది. మీకు ఆ శుభ భావనది వాల్యూ ఉందా అని అడుగుతారు బాబా. तो अपनी शुभ भावना को साधारण रीति से कार्य में लगाते चल रहे हो या महत्व जान करके चलते हो. బాబా అడుగుతారు, పరమాత్మ ఇచ్చినారు మనకు ఈ శుభ భావన. సో ఆ శుభ భావనని సాధారణ రీతిలో కార్యంలో యూస్ చేస్తారా, లేదంటే దాని వాల్యూని తెలుసుకొని మీరు దాని కార్యంలో యూస్ చేస్తారు. వాల్యూ తెలుసుకొని నడుచుకుంటున్నారా? ఏంటంటే ఇట్లా శుభ భావన మనకు ఇచ్చేది ఎవరు? బాబా కదా, మనుషులు కాదు. సో వాల్యూని తెలుసుకుని మనం నడుచుకోవాలంటే అందరిపైన మంచి భావన పెట్టాలి. दुनिया वाले भी शुभ भावना शब्द कहते हैं, लेकिन आपकी शुभ भावना सिर्फ शुभ नहीं शक्तिशाली भी है, क्योंकि आप संगम युगी श्रेष्ठ आत्माएं हो. संगम युग को ड्रामा अनुसार प्रत्यक्ष फल प्राप्त होने का वरदान है. इसलिए आपकी भावना का प्रत्यक्ष फल आत्माओं को प्राप्त होता है. అంటే శివబాబా చెప్తారు, ఈ మనుషులందరికీ కూడా శుభ భావన అని శబ్దం యూస్ చేసుకుంటారు. అయితే బాబా మనకు ఏమి శుభ భావన ఇచ్చినారు, అది ఊరికే శుభం మాత్రమే కాదు, శక్తిశాలిగా ఉండే శుభ భావన. సో ఈ సంగం యుగంలో ఉండే శ్రేష్ఠ ఆత్మలు సంగం యుగానికే వాస్తవంగా డ్రామా అనుసారంగా ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అయ్యి వరదానం ప్రాప్తి అయింది. అందువల్ల సంగం యుగి శ్రేష్ఠ ఆత్మలకు ఈ సంగం యుగంలో డ్రామా అనుసారంగా ప్రత్యక్ష ఫలం ప్రాప్తి చేసే వరదానం ప్రాప్తి అయింది. అందువల్ల మన శుభ భావనాది ప్రత్యక్ష ఫలం ఆత్మలందరికీ ప్రాప్తి అవుతుంది. మరి వాళ్ళకు శ్రేష్ఠ జీవనం ప్రాప్తి అవుతుంది మన భావన ఆధారంలో. ఎందుకంటే పరమాత్మ సంబంధంలో ఉండే శుభ భావన మనది. అందువల్ల తండ్రి దగ్గర ఉండి ఆస్తి కూడా ఇప్పిస్తుంది మన శుభ భావన. तो जो भी आत्माएं आपके संबंध संपर्क में आती है वो उस समय ही शांति व स्नेह के फल की अनुभूति करती है. బాబా చెప్తారు, మీరు శివబాబా బిడ్డ అయిపోయినారు. అందువల్ల ఎవరందరూ మీ సంబంధ సంపర్కలో వస్తారు, వాళ్ళకు అదే సమయంలో శాంతి మరి స్నేహాన్ని ఫలాన్ని అనుభవం అవుతూ ఉంటుంది. तो शुभ भावना शुभ कामना के बिना हो नहीं सकती है. ఈ శాంతి మరి స్నేహాన్ని శక్తి శుభ భావన మరి శుభకామన లేకుండా కాదు. ఈ శుభ భావన శుభకామనతో మనం అందరి దగ్గర స్నేహంగా ఉండేది, శాంతి ఇచ్చేది, అప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది. तो हर आत्मा के प्रति सदैव रहम की कामना रहती है कि ये आत्मा भी वर्षे के अधिकारी बन जाए. అంటే ప్రతి ఒక్క ఆత్మ ప్రతి మనకు సదా దయ మరి కోరిక, దయతో కోరిక ఉంది. ఏమి కోరిక? దయతో. ఈ ఆత్మ కూడా పరమాత్మ ఆస్తికు అధికారి అయిపోవాలి. అట్లా అని మనకు దయాస్వరూపంతో ఈ కోరిక ఉంది. అందువల్ల ఈ శుభ భావన వాళ్ళపైన బాగా యాక్ట్ అవుతుంది. तो हर आत्मा के प्रति तरस पड़ता है कि ये हमारे ही ईश्वरीय परिवार के हैं, तो इससे वंचित क्यों रहे. మనకు భావన ఉంది, ప్రతి ఒక్కరి పైన దయ ఉంది, వీళ్ళు కూడా మన ఈశ్వరీయ పరివారం వాళ్ళే కదా, ఎందుకోసం
వాళ్ళు వంచిత్ కావాలి ఈశ్వరి ఆస్తి నుంచి, అట్లా అని భావనతో మనం వాళ్ళ సంపర్కంలో వస్తాం. ఇట్లా కోరిక ఉంది, శుభ కోరిక అంటే శుభకామన ఉంటుంది. దయ ఉండే దానివల్ల శుభకామన ఇట్లా ఉంటుంది. శుభకామన और शुभ भावना ये सेवा का फाउंडेशन है. అంటే మన శుద్ధ కోరికలు, శుద్ధమైన భావననే సేవకు ఫౌండేషన్. कोई भी आत्माओं की सेवा करते हो, अगर आपके अंदर शुभ भावना, शुभ कामना नहीं है तो आत्माओं को प्रत्यक्ष फल की प्राप्ति नहीं हो सकती है. బాబా చెప్తారు, ఎవరికైనా మనం సేవ చేస్తున్నాం అనుకోండి, అయితే మన లోపల ఈ శుభభావన శుభకామన లేదంటే ఆ ఆత్మలకు ప్రత్యక్ష ఫలం ప్రాప్తి కానీ కాదు. అందువల్ల అందరికీ మంచి ప్రాప్తి కావాలంటే మన లోపల దయాభావన, శుభభావన, శుభకామన ఉండాలి, శుద్ధ కోరిక ఉండాలి, వీళ్ళకి కూడా ప్రాప్తి కావాలి. అట్లా అని तो एक सेवा होती है नीति प्रमाण, रीति प्रमाण, जो सुना है वो सुनाना. दूसरी सेवा है अपनी शुभ भावना, शुभ कामना द्वारा. तो आपकी शुभ भावना बाप में भी भावना बिठाती है और बाप द्वारा फल को प्राप्त भी कराने की निमित्त बन जाती है. బాబా చెప్తారు, ఒక సేవ ఎట్లా అంటే నియమ ప్రమాణంగా ఊరికే సేవ చేయాలని చేసేది, అట్లా ఒక నీతి రీతి ప్రమాణంగా సేవ చేసేది, బాబా దగ్గర వినేది, మరి దాని అందరికీ వినిపించేది అంతే. అయితే ఇంకొక రకం సేవ ఏమంటే వినిపించేది సరి, దాని వెంట చేరి మంచి భావన, శుభమైన భావన పెట్టుకొని, శుభ కోరిక పెట్టుకొని సేవ చేసేది. ఏమి శుభ కోరిక అంటే వీళ్ళు పరమాత్మ దగ్గర ఉండి ఆస్తికు అధికారి కావాలి అట్లా అని. ఈ శుభ భావన మనది ఏం చేస్తుందంటే వాళ్ళ మనసు లోపల పరమాత్మ పైన మంచి భావన వస్తుంది, పరమాత్మ తండ్రి పైన భావన వచ్చేట్టుగా మనం సేవ చేస్తే అదే అక్కడ మంచి ఫలాన్ని ఇస్తుంది. తండ్రి ద్వారా ఫలాన్ని ప్రాప్తి చేయించే దానికోసమే నిమిత్తంగా ఉన్నాం మనం. శుభ భావన ఎట్లా పనిచేస్తుంది? कहाँ दूर बैठी हुई किसी आत्मा को भी फल की प्राप्ति कराने की निमित्त बन सकती है. మన శుభ భావన ఎక్కడైనా దూరంగా ఉండే ఆత్మలు వాళ్ళకు ఏం ఫలం ప్రాప్తి చేయించాలనో అది ప్రాప్తి చేయించేదానికి निमित्तंगा ఉంది. जैसे साइंस के साधन दूर बैठे आत्माओं से समीपता का अनुभव कराने की निमित्त बन जाती है. आपकी आवाज़ पहुंच जाती है, आपका संदेश पहुंच जाता है, सीन बहुत पहुंच जाता है. तो जब साइंस की शक्ति अल्पकाल के लिए समीपता का फल दे सकती है तो आपके साइलेंस की शक्तिशाली शुभ भावना दूर बैठे भी आत्माओं को फल नहीं दे सकती है क्या? लेकिन इसका आधार क्या है? अपने अंदर इतनी शांति की शक्ति जमा हो, साइलेंस की शक्ति ये अलौकिक अनुभव करा सकती है. आगे चल कर के ये प्रत्यक्ष प्रमाण अनुभव करते रहेंगे. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు సైన్స్ సాధనాలు ఉంది అనుకోండి, అది దూరంగా ఉండే ఆత్మల్ని, సంబంధాలని సమీపంలో అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే దగ్గరగా మాట్లాడేట్టుగా అనుభవం అవుతుందా లేదా? ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఆ ఫోన్లో వీడియో ద్వారా చూస్తాం, వీడియో కాల్ చేస్తే వాళ్ళని దగ్గరగా చూసేట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. దూరంగా ఉండే వాళ్ళకు సందేశం ఈజీగా అందిస్తుంది. ఫోన్ ఎంత బాగా పనిచేస్తుంది, అది సైన్స్ శక్తియా లేదా? అట్లనే బాగా చెప్తారు, సైన్స్ శక్తియే ఇంత శక్తిశాలిగా ఉండేటప్పుడు అల్పకాలం కోసమైన సమీపత అనే అనుభవం చేయిస్తుంది, ఆ ఫలాన్ని ఇస్తుంది సైన్స్. అయితే సైలెన్స్ శక్తి మరి ఎంత పవర్ఫుల్! సైలెన్స్ శక్తి చాలా శక్తిశాలి.
శుభ భావన ఆధారంలో దూరంగా ఉండే ఆత్మలు కూడా మనం పాలన ప్రాప్తి చేయించవచ్చు. పరమాత్మ సంబంధ ఆధారంలో వాళ్ళకు ప్రాప్తి చేయించవచ్చు. అయితే దీని ఆధారం ఏమంటే మన లోపల ఎంతెంత శాంతిన శక్తి జమ అవుతుందో, ఎంత సైలెంట్ శక్తిన జమ చేసుకుంటామో అంత ఈ అలౌకిక అనుభవాన్ని మనం చేయించవచ్చు. ఇంకా కొంచెం ముందు పోతే దీని ప్రత్యక్ష ప్రూఫ్ అనుభవం అవుతూ ఉంటుంది. సైలెన్స్ శక్తి ఎంత విశేష శక్తి, దూరంగా ఉండేవాళ్ళు కూడా దాని దగ్గరగా అనుభవం చేయించవచ్చు. అంత పవర్ ఉంది సైలెన్స్ శక్తిలో. మరి బాబు చెప్తారు, శుభ భావన అంటే అర్థం శక్తిశాలి సంకల్పం. శుభ భావన చాలా శక్తిశాలి సంకల్పం. ఫలానా ఆత్మ బాబా బిడ్డ అయిపోయేసి ఆస్తి తీసుకోవాలని शक्तिशालीగా సంకల్పం చేస్తే అది అవుతుంది. तो सब शक्तियों से संकल्प की शक्ति तीव्र गति అంటే అన్ని శక్తుల కంటే సంకల్ప శక్తి చాలా పవర్ఫుల్, మరి తీవ్రంగా పనిచేస్తుంది. तो जितने भी साइंस ने तीव्र गति के साधन बनाए उन सबसे तीव्र गति संकल्प की है. ఈ సైన్స్ వాళ్ళు ఎన్ని సాధనాలు చేసినారు, ఫాస్ట్గా పోయే సాధనాలు, దాని కూడా ఆధారం సంకల్ప శక్తియే. సంకల్ప శక్తి అంత ఫాస్ట్గా ఉంది, ఏమనుకుంటే అదని చేసే సాధ్యం. సైన్స్ వాళ్ళు కూడా సంకల్ప శక్తి ఆధారంలోనే ఇంత అన్ని సామాన్లు తయారు చేసినారు. వాళ్ళకు విచారం వచ్చింది కదా, ఐడియా వచ్చింది, ప్లాన్ వచ్చింది, అదన్నీ సంకల్ప శక్తి. तो किस आत्मा के प्रति व बेहद विश्व की आत्माओं के प्रति शुभ भावना रखते हो, अर्थात शक्तिशाली शुभ और शुद्ध संकल्प करते हो कि इस आत्मा का कल्याण हो जाए. आपका संकल्प भावना उत्पन्न होना और उस आत्मा को अनुभूति होना कि मुझ आत्मा को कोई विशेष सहयोग से शांति व शक्ति मिल रही है. అంటే బాబా చెప్తారు, మనం కూడా ఎంత దూరంగా ఉండే ఆత్మల పైన కూడా శుభ భావన పెట్టుకుంటే, అంటే మన శక్తిశాలి శుభ భావన శుద్ధ సంకల్పాలు వాళ్ళ కళ్యాణం అయిపోవాలని అనుకుంటే వెంటనే అయిపోతుంది. వాళ్ళకి కూడా అది టచ్ అవుతుంది. మన సంకల్పాలు మన భావన ఏమి ఉత్పన్నం అవుతుందో వేరే వాళ్ళకు శాంతి శక్తి ఇవ్వాలని అది వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. ఎవరో నా కోసం విశేషంగా శాంతిగా ఉండేదానికి శక్తి ప్రాప్తి చేయించేదానికి సహయోగం ఇస్తున్నారు, విశేష సహయోగం. అట్లానే ఆ ఆత్మకు టచ్ అవుతుంది ఎవరిపైన మీరు సంకల్పం చేస్తారో వాళ్ళు. విషయం మొత్తానికి కూడా మన శుద్ధ సంకల్పాన్ని శక్తి ఆధారంలో ఈ శాంతిన శక్తిశాలి ఆత్మగా చేయొచ్చు. जैसे अभी भी कोई कई बच्चे अनुभव करते हैं कि कई कार्यों में मेरी हिम्मत व योग्यता इतनी नहीं थी, लेकिन बाप दादा की एक्स्ट्रा मदद से ये कार्य सहज ही सफल हो गया है या विघ्न समाप्त हो गया है. ఇప్పుడు కూడా మనకు చాలాసార్లు అనుభవం అవుతుంది. కొన్ని కార్యం ఉంటుంది, మనకు ధైర్యం లేదు చేసానికి, అంత యోగ్యత లేదు అని అనుకుంటాం. అయితే బాప్ దాదా ఎక్స్ట్రా సహయోగం ఇచ్చి ఆ కార్యాన్ని సహజంగా చేయించేశారు, విఘ్న సమాప్తి అయిపోతుంది. అట్లా అని మనకు కూడా అనుభవం అవుతుందా లేదా? చాలా పనిలో ఇట్లా మనకు అనుభవం అవుతుంది, బాబానే మనకు చేయించినారు అట్లా అని. ఆ విధంగా మనం ఎవరిపైన శుద్ధ సంకల్పం చేస్తామో వాళ్ళకు పరమాత్మ సహయోగం ఇచ్చినట్టుగా గ్యారంటీ అనుభవం అయిపోతుంది. तो ऐसे आप मास्टर विश्व कल्याणकारी आत्माओं की सूक्ष्म सेवा प्रत्यक्ष रूप में अनुभव करेंगे. బాబా చెప్తారు, ఎట్లా పరమాత్మ శక్తి మనకు అనుభవం అవుతుంది. బాబానే నా కార్యమును చేయించేశారు, బాబానే ఈ విఘ్న దూరం చేయించేశారు, లేదంటే నాకెక్కడ ధైర్యం ఉంది అట్లా అనుకుంటామా లేదా? ఆ విధంగా బాబా చెప్తారు, మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారి, మీ సూక్ష్మ సేవ సంకల్పాన్ని సేవ
ప్రత్యక్ష రూపంలో వేరే వాళ్ళ అనుభవం చేస్తారు, గ్యారెంటీ. మీ ద్వారా వేరే వాళ్ళకు సంయోగం వచ్చినట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. समय भी कम और साधन भी कम, సంపత్తి भी कम लगाएंगे. ఈ మనసా సేవ ఇట్లా చేసేదానికోసం మనకు సమయం కూడా ఎక్కువ ఏమొద్దు, సాధనాలు కూడా అవసరం లేదు. ప్రొజెక్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి లేదు. సంపత్తి కూడా ఏమి అంటే డబ్బులు కూడా ఏమి ఎక్కువ ఖర్చు కాదు. మనసా సేవ, శుభ భావన, శుభకామనతో ఏ ఆత్మకైనా మనం శాంతి ఇవ్వచ్చు, శక్తి ఇవ్వచ్చు, పరమాత్మ ఆస్తిని ప్రాప్తి చేయించవచ్చు. అయితే దీనికోసం మన మనసు, మన బుద్ధి అన్ని మాటల నుంచి ఫ్రీగా ఉండాలి. అర్థమైందా? इसके लिए मन और बुद्धि सदा फ्री चाहिए. छोटी छोटी बातों में मन और बुद्धि को बिजी बहुत रखते हो, इसलिए सेवा की सूक्ष्म गति की लाइन क्लियर नहीं रह सकती है. బాగా చెప్తారు, మీ మనసు బుద్ధి క్లీన్గా స్వచ్ఛంగా ఉంటే ఈ సేవ చాలా బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మాటల పైన మనసు బుద్ధి పోదా ఉంది. ఎవరో ఏమో చేసినారు, దాని గురించి ఆలోచన చేస్తారు. ఏదో ప్రాబ్లం వస్తుంది, దాని గురించి ఆలోచన చేస్తారు. అందువల్ల ఈ సూక్ష్మ సేవాది గతి, దీని లైన్ క్లియర్గా లేదు. లేదంటే మన మనసు ద్వారా ఎంత సేవ చేయొచ్చు. స్వచ్ఛంగా క్లీన్గా మన మనసు ఉండి శుభ భావనతో ఎంత దూరంగా ఉండే ఆత్మలకైనా కూడా మనం प्राप्ति చేయించవచ్చు. तो साधारण बातों में अपने मन और बुद्धि की लाइन को ఎంగేజ్ बहुत रखते हो. బాబా చెప్తారు, ఎందుకోసం మీరు ఈ సేవ చేసానికి కాలేదు. ఇప్పుడు కారణం ఏమంటే మనసు బుద్ధినే అనవసర మాటలంతా కూడా బిజీగా పెట్టుకుంటారు. సాధారణ మాటల్లో ఎంగేజ్ అయిపోతుంది మన మనసు, మన బుద్ధి. ఎప్పుడు చూసినా ఏదో ఒక అనవసర మాటలు బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సూక్ష్మ సేవ చేసానికి కాలేదు తీవ్రంగా. तो इसलिए सूक्ष्म सेवा तीव्र गति से नहीं चल रही है. इसके लिए विशेष अटेंशन चाहिए, ఏకాంత और ఏకాగ్రత. అయితే ఇట్లా సేవ చేసానికోసం మనకు విశేషంగా అటెన్షన్ ఉండాలి, ఏకాగ్రత, మరి ఏకాంత ప్రియ కావాలి. ఏకాంతలో పోవాలి. ఏకాంత అంటే ఇట్లా కాదు, ఎవరు లేని స్థానానికి పోయేది. ఒక్కరి పైన బుద్ధి పోవాలి, ఏకాంత ప్రియ. మరి ఏకాగ్రత ఉండాలి. అప్పుడు వేరే వేరే విషయాలు అంతా మన బుద్ధి నుంచి తీసేయాలి. అనవసర మాటలే మన మనసులో, బుద్ధిలో ఉండకూడదు. అప్పుడు ఈ సేవను మనం బాగా ఫాస్ట్గా చేయొచ్చు. तो एकांत प्रिय आत्माएं कितनी भी बिजी होते भी बीच बीच में एक घड़ी दो घड़ी निकाल एकांत का अनुभव करा सकती है. బాగా చెప్తారు, ఏకాంత ప్రియ ఆత్మ ఎంత బిజీగా ఉంటేను సరే, మధ్యలో 1 సెకండ్ 2 సెకండ్కైనా మనసును అన్నిటి నుంచి తీసేసి బాబా పైన పెట్టుకుని బుద్ధిని అనుభవం చేయించవచ్చు. చాలా బాగా అనుభవం చేయించవచ్చు. ఏకాంత ప్రియ ఆత్మ ऐसी शक्तिशाली बन जाती है जो अपनी सूक्ष्म शक्तियाँ मन बुद्धि को जिस समय चाहे जहाँ चाहे एकाग्र कर सकती है. బాబా చెప్తారు, ఏకాంత ప్రియ ఆత్మ తన మనసు బుద్ధిని, ఈ సూక్ష్మ శక్తుల్ని ఎక్కడ కావాలనో, ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్ర చేసి ఏమి అనుభవం చేయాలనో అది అనుభవం చేయొచ్చు. అంత శక్తి ఉంది ఏకాంత ప్రియ ఆత్మలు. तो चाहे बाहर की परिस्थितियाँ हलचल की हो, लेकिन एकांत प्रिय आत्मा के अंत में सेकंड में ఏకాగ్ర हो जाएंगे. బయట ఎంత హల్చల్ ఉండని, ఎన్ని పరిస్థితి ఉండని, ఏమైనా ఉండని టెన్షన్, అయితే ఏకాంత ప్రియ ఆత్మ ఆంతరికంగా లోపల తన మనసుని ఒక్కరి దగ్గర తీసుకొని పోయి ఆ ఏకాగ్రతలో తన మనసును పెట్టేది బిజీగా ఉండొచ్చు. जैसे सागर के ऊपर लहरों की कितनी भी आवाज़ होती है, कितनी हलचल होती है, लेकिन सागर के अंत में हलचल नहीं होती है.
ఇట్లా సాగర్లో పైన ఎక్కువగా శబ్దాలు అలలు అంతా ఉంటుంది. అయితే సాగర్ మధ్యలో ఏ హల్చల్ లేదు, ఏ అలలు లేదు, ఎంత శాంతిగా ఉంటుంది మధ్యలో. లోపల ఎంత డీప్గా ఉంటుంది సాగర్ అంటే సముద్రం, అక్కడ కూడా చాలా శాంతి ఉంటుంది కింద పోదే. तो जब एक के अंत में ज्ञान सागर के अंत में चले जाएंगे तो हलचल समाप्त होकर ఏకాగ్ర బన్ జాయింగ్. బాబా చెప్తారు, ఎప్పుడు ఒకరి పైన డీప్గా మనం ఆలోచన చేసుకొని జ్ఞానసాగర్లో లోతుగా వెళ్ళిపోయినామంటే ఏ అలలు ఉండదు, ఏ హల్చల్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. లోపల ఏకాగ్రతలో వెళ్ళిపోతాం మనం. ఏకాంత ప్రియ ఏకాగ్రత. సునా సూక్ష్మ సేవా క్యా హై? అర్థమైందా? ఇప్పుడు మీ విన్నారా? సూక్ష్మ సేవ ఎట్లా చేసేది, ఏం చేసేది? శుభ భావన, మరి శుభకామన శబ్దం అందరూ ఏమో చెప్తారు. అయితే దీని వాల్యూనే బాగా తెలుసుకొని దీని ప్రత్యక్ష రూపంలో సేవలు తీసుకురావాలి. అనేక ఆత్మలు ప్రత్యక్ష ఫలం అనుభవం చేయించాలి. దానికి మనం నిమిత్తంగా ఉన్నాం. అర్థమైందా? ఇట్లా మనం చేస్తూ ఉండాలి. టీచర్స్ ఏం చేస్తారు? టీచర్స్ కా కామ్ క్యా హై? బాబా అడుగుతారు, టీచర్స్ పని ఏమి అట్లా అని. టీచర్స్ కా మహత్వ హీ సేవ. టీచర్స్ వాల్యూ కూడా సేవ ఆధారంలో ఉంటుంది. ఎంత సేవ చేస్తారో అంత టీచర్స్ వాల్యుబుల్ అయిపోతారు. अगर सेवा का प्रत्यक्ष प्रमाण नहीं दिखाई देता है तो उसको योग्य टीचर की लिस्ट में गिनती नहीं किया जाता है. బాబా చెప్తారు, సేవది ప్రత్యక్ష ప్రమాణం ప్రూఫ్ ఇవ్వలేదంటే వాళ్ళు యోగ్య టీచర్ని ఆ లిస్టులో రారు. యోగ్య టీచర్ అంటే సేవది ప్రాక్టికల్ స్వరూపాన్ని చూపించాలి, ప్రాక్టికల్ ప్రూఫ్ ఇవ్వాలి. టీచర్కు महानता, टीचर की महानता सेवा हुई है. అంటే టీచర్ది మహానత ఏమి? సేవ చేస్తేనే టీచర్ని అర్థం. టీచర్స్ ది వాల్యూ సేవ ఆధారంలో ఉంటుంది. तो सेवा का महीन रूप सुना है ना. मुख्य सेवा तो करते रहते हैं, लेकिन मुख और मन की शुभ भावना की सेवा साथ साथ हो. నోటి ద్వారా సేవ ఏమో చేస్తారు, వాచా సేవ క్లాస్ చేస్తారు, అని చేస్తారు. అయితే బాబా చెప్తారు, ఎంతెంత వాచా సేవ చేస్తారు దాని వెంట చేరి మనస శుభభావన సేవ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే దాని ఫలితం బాగుంటుంది. बोल और भावना डबल काम करेंगे. इस सूक्ष्म सेवा का अभ्यास बहुत काल अर्थात अभी से चाहिए, क्योंकि आगे चल कर के सेवा की रूपरेखा बदलती जाएंगी. బాగా చెప్తారు, మనం మాట అంటే వాచా సేవ మరి భావన ఈ రెండు చేరి సేవ చేయాలి. ఏంటంటే ఈ సూక్ష్మ సేవాది అభ్యాసం చాలా టైం నుంచి కావాలి. ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాస్ట్లో ఈ సూక్ష్మ సేవనే ఉంటుంది. సేవా రూపురేఖ మారిపోతుంది. వాచా ద్వారా ఎక్కువగా ఎవరు వినరు. అయితే మన సూక్ష్మ వైబ్రేషన్ది సేవ అందరికీ కావాలి, शुभ भावना दी. तो फिर उस समय सूक्ष्म सेवा में अपने को बिजी नहीं कर सकते हो. లాస్ట్లో మనం ఈ సూక్ష్మ సేవ చేయాలంటే ఇప్పటి నుంచే అభ్యాసం ఉండాలి. ఆ టైంలో అభ్యాసం అంటే కాదు, బయట బిజీగా ఉంటాం, పరిస్థితి అట్లా ఉంటుంది. బయట వచ్చే పరిస్థితి మన బుద్ధిని తన సైడ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమేమో పరిస్థితి వస్తుంది, మనసు బుద్ధి దాంట్లో పోతూ ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే సూక్ష్మ సేవ చేసేది మనకు చాలా అభ్యాసం ఉండాలి. అర్థమైందా? रिजल्ट ఏమి? याद और सेवा का बैलेंस नहीं रख सकेंगे. इसलिए अभी से अपने मन बुद्धि के सेवा की लाइन को चेक करो. మనసు బుద్ధి రెండింటిని చెక్ చేసుకోవాలి, అది ఎట్లా పనిచేస్తూ ఉంది.
బాబా తలంపు మరి సేవ రెండు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్లో లేదంటే అది మనసు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. అందుకోసం చెక్ చేసుకోండి మీ మనసు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ పోతుంది. సేవార్థ శుభభావన శుభకామన ఉందా అట్లా అని టీచర్స్కు చెక్ చేసేది వస్తుంది కదా. టీచర్స్ వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తారు ఎట్లా చెక్ చేయాలని. సో స్వయం అన్నీ తెలిసే ఉంటుంది టీచర్స్కు, అందుకే అందరికీ నేర్పిస్తుంది కదా. తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళకు నేర్పించవచ్చు. సో అందరూ యోగ్య టీచర్స్ అయినారు కదా. యోగ్య టీచర్స్ది విశేషత ఏమి? ఇదే, ఎవరు నిరంతరంగా తన మనసా సేవ, మనసా వాచ కర్మణ ఈ మూడిట్నే నిరంతరంగా సేవలో బిజీగా పెట్టుకోవాలి. వాళ్ళే యోగ్య టీచర్, విశేష టీచర్ని అర్థమైందా? మన విశేషత ఏమి? టీచర్స్ది విశేషత మనసా వాచ కర్మణ సేవలో బిజీగా ఉండాలి. तो और बातों से स्वतः ही ఖాళీ हो जाएंगे. అప్పుడు వేరే వేరే మాటల నుంచి మనం ఆటోమేటిక్లీ ఫ్రీగా అయిపోతాం. మళ్ళీ బాబా కుమారీల కోసం చెప్పినారు. చాలామంది కుమారీలు వచ్చినారు. ఈ కుమారీలందరూ భవిష్యత్తులో టీచర్ అయ్యే కుమారీలు. తో బ్రహ్మ కుమారి అయిపోయినారు కదా ఇప్పుడు. అంటే కుమారీలకు జీవనమే ఏమి? సేవాదారి అయ్యేదే జీవనం. అంటే ఫ్యూచర్లో సేవాదారి కావాలి. ఈ పైసే కుమారి కాదు. సేవ చేయలేదంటే ఏమీ లాయక్ లేని కుమారి, పైసే కూడా లాయక్ లేదు. సో కుమారీలు ఏం చేయాలి? జాబ్ చేయాలన్నా? జాబ్ చేసేది అంటే బుట్టను తలపైన పెట్టుకునేది, పైసా జాబ్. ఆ జాబ్లో ఏముంది? కొంచెం టైం, కొంచెం డబ్బులు దొరుకుతుంది అంతే. అయితే సదాకాలాన్ని మహారాణి అయ్యేదానికి కుమారీలకు ఛాన్స్ ఉంది బాబా సేవ చేసి. అందువల్ల బాబాకు నవ్వు వస్తుంది. కుమారీలు తన తలపైన ఈ బుట్టది బరువు ఎట్లా పెట్టుకుంటూ ఉన్నారు. జాబ్ చేసే బరువు బుట్ట అనవసరంగా ఎందుకు ఈ బరువు? భగవాన్ బిడ్డ అని అయిపోయినా మనం భగవాన్ ఇంట్లో వచ్చి హాయిగా సేవా స్థానంలో కూర్చొని సేవ చేయాలన్నా లేదా? ధైర్యమే లేదు. ధైర్యం లేని వాళ్ళు జాబ్ చేయాలని అనుకుని బుట్టను తలపైన పెట్టుకుంటారు. సో ఈ విధంగా చాలా వీక్ కుమారీలు కాకూడదు. ధైర్యం ఉండాలి. సేవా స్థానంలో వచ్చి కూర్చొని సమర్పణ అయ్యి ఈశ్వరీయ సేవ మనసా వాచ కర్మణ అని చేయాలి. అంటే చాలామంది చదివిన కుమారీలు ఉన్నారు. అయితే లక్ష్యం ఏం పెట్టుకున్నారు? చదివిన కుమారీలు జాబ్ చేయాలని లక్ష్యమా, లేదు విశ్వసేవ చేయాలని లక్ష్యం ఉందా? జాబ్ చేయాలి అంటే ఏమర్థం? వాళ్ళ పాలనని వాళ్ళే చేసుకునేది. బాల్ బచ్చేతో అయినా ఎవరి కోసరం మీరు జాబ్ చేస్తారు? మీ శరీరాన్ని చూసుకునేదానికి, మీ డ్రెస్ కోసరం దానిగా. మీ కుమారులకు పిల్లలు ఎక్కడ ఉన్నారు చూసుకునేదానికి? అందుకే బాబా చెప్తారు, ఇట్లా జాబ్ చేస్తే ఉండేదానికి బదులుగా బాబా సేవ చేస్తే ఎంత లాభం ఉంటుంది. ఎందుకోసం మీరు జాబ్ చేస్తారు? మీరు స్వయం ఆరాంగా ఉండాలి. ఏం కావాలనో అది తీసుకోవాలి, ఎట్లా కావాలనో అట్లా నడుచుకోవాలి. దానికోసమా? బాబా చెప్తారు, విశ్వంలో ఉండే సర్వ ఆత్మలు బాబా పాలన తీసుకుంటుంది. బాబా పాలన ఇయ్యాల అందరికీ. అట్లా లక్ష్యం పెట్టుకొని నడుచుకుంటారా కుమారీలది వాస్తవంగా ఇదే సేవ. అందరికీ బాబా పాలన ఇప్పించాలా అట్లా అని. మీరు మీ పాలన, మీ జాబ్, మీ శరీరం, మీ డ్రెస్సులు అది తీసుకునేదానికి ఉంటే బాబా పాలన విశ్వానికి ఎట్లా ఇచ్చేది? ఎప్పుడు అనేక ఆత్మల కోసం మనం నిమిత్తంగా ఉంటాము. అప్పుడు ఆటోమేటికలీ మన పాలన కూడా అయిపోతుంది దాంట్లో. శివబాబా కదా మన పాలన చేసేది. మన అందరి పాలన చేసడానికి నిమిత్తంగా ఉంటే బాబా పూర్తిగా మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇంకా ముందు ఏం చేయాలని నిర్ణయం చేసుకున్నారు. అనేక ఆత్మలది ఆశీర్వాదం కావాలన్నా లేదా? ఆశీర్వాదం కావాలంటే ఈ పెద్ద సంపాదనలో బిజీగా ఉండాలి.
బాబా చెప్పే సంపాదనలు. లౌకిక సంపాదనే పైసే సంపాదన. అక్కడ ఏముంది, అక్కడ జాస్తి పోతే 1,00,000 రూపాయలు ఏమో ఇస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోతే. లేదంటే చిన్న చిన్న జాబ్లో 20,000 25,000 దొరుకుతుంది. అది కావాలన్నా, లేదు పదమాపదం భాగ్యశాలి అయిపోయి అనేక ఆత్మలది ఆశీర్వాదం కావాలన్నా, అనేక ఆత్మల ఆశీర్వాదం తీసుకుంటే ఇది చాలా పెద్ద సంపాదన. ఇదే మన వెంట వస్తుంది, అనేక జన్మానికి మన వెంటనే వస్తుంది. హాయిగా మనం ఉండొచ్చు. ఇప్పుడు 5 లక్షలు కానీ ఎంతో సంపాదన చేస్తారు, అదే మన వెంట రాదు. అది లాస్ట్లో అన్నీ వినాశం అయిపోతుంది. అది ఇంట్లో ఉంటుందా, బ్యాంకులో ఉంటుందా అని వినాశం అయిపోతుంది. లక్ష్యం ఎప్పుడూ శ్రేష్టంగా పెట్టుకోవాలి, సాధారణ లక్ష్యం ఉండకూడదు. లౌకిక్ జాబ్ చేసేది సాధారణ లక్ష్యం. పద్మాపదం భాగ్యశాలి అయ్యి అందరి ఆశీర్వాదం తీసుకునేది శ్రేష్టమైన లక్ష్యం. ఈ సంగం యుగంలో కుమారిగా ఉండేది చాలా పెద్ద ఛాన్స్. సంగం యుగంలో మనం ఈ ఒక్క జన్మలో ఈ గోల్డెన్ ఛాన్స్ తీసుకుంటాం, సేవ అర్థ నిమిత్తంగా ఉండేదాన్ని. అప్పుడు సత్యయుగంలో కూడా మన ఈశ్వరీయ సేవ చేయం. సత్యయుగంలో విశ్వ మహారాణి అయితే ఈ ఛాన్స్ని వదిలేసి లౌకిక్ జాబే చూస్తూ ఉంటే ఏం అర్థం? దానికోసం పేపర్లో వెతుకుతూ ఉంటారు, ఏ జాబ్ చేయాలి అట్లా అని. ఆ పేపర్లో వచ్చిన దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో మీరు అప్లికేషన్ ఇచ్చి అది ఆఫర్ వస్తుంది మీకు. అయితే స్వయం భగవాన్ ఇక్కడ మనకు సేవకు ఆఫర్ చేస్తారు. ఆ లౌకిక్ జాబ్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. న్యూస్ పేపర్లో చూసి మీరు దాంట్లో అప్లికేషన్ ఇస్తారు. ఇక్కడ స్వయం భగవాన్ వచ్చి చెప్తారు, నేను మీకు పెద్ద జాబ్ ఇస్తాను, పెద్ద సేవ ఇది, యోగ్య సేవ, ఇది చెయ్యండి. సో యోగ్య సేవ రైట్ హ్యాండ్ కావాలి. రైట్ హ్యాండ్ అంటే యోగ్య టీచర్ కావాలి బాబా. యోగ్య రైట్ హ్యాండ్ బను అట్లా అని చెప్తారు బాబా. సాధారణ బ్రహ్మకుమారి కావద్దు, యోగ్య సేవాదారి. లేదంటే సేవకు బదులుగా ఏమవుతుంది, సేవ వేరే వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు అయిపోతారు. యోగ్య టీచర్ కాలేదంటే మీరు వేరే వాళ్ళని టీచర్గా చేసుకుంటారు. యోగ్య సేవాదారి అయితే ఏ ప్రకారమైన కష్టాన్ని మాట ఉండదు, బాబానే అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు యోగ్య సేవాదారి కాలేదో అప్పుడు జీవనంలో భయం ఉంటుంది, ఏం చేయాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏమి అట్లా ఇట్లా అని. అయితే యోగ్య టీచర్ కావాలి. యోగ్యత నహితో డర్ లగ్తా హై. ఎవరిలో యోగ్యత అనే లేదో వాళ్ళకు వాళ్ళ ఫ్యూచర్ని గురించి భయం ఉంటుంది. ఏమవుతుందో ఏమో, ఎట్లా నడుచుకునేదో, రేపేమవుతుందో అట్లా అని. అందుకే బాబా చెప్తారు, ఏమంతా యోగ్యత ఉందో అది ప్రాక్టికల్గా బాబా సేవలో యూజ్ చేయండి. అప్పుడు నిశ్చింత మహారాణి అయిపోతారు మీరు. చింత ఏమీ ఉండదు భవిష్యాల్లో, సదా అన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. చాహే స్థూల యోగ్యత లే జ్ఞానాన్ని యోగ్యత, మనుషుల్ని వాల్యుబుల్గా చేసేది ఎట్లా, ఇదన్నీ నేర్చుకుని చేస్తే యోగ్య టీచర్ అయిపోతారు. యోగ్యత లేదంటే వాల్యుబుల్ అయ్యలేదు, వాల్యువే లేదు మన జీవనంలో ఏ యోగ్యత అను లేదంటే. तो सेवा की योग्यता सबसे बड़ी है. సేవ చేసే యోగ్యత మనకు దొరికిందంటే అది చాలా పెద్దది. అన్నిటికంటే విశేష యోగ్యత సేవ చేసేది. ऐसे योग्य आत्माओं को कोई भी बात रोक नहीं सकती है. ఇట్లా యోగ్యంగా ఉండే ఆత్మ అన్ని విశేషతలు ఉండి వాల్యుబుల్గా అయిపోతారు యోగ్య ఆత్మలు. వాళ్ళని ఎవరు స్టాప్ చేసానికి కూడా లేదు, బాగా చేస్తూ ఉండొచ్చు. యోగ్య బన్నా మన మేరాతో ఏ బాప్ దూసరా నా కోయి. యోగ్య అయ్యేదంటే నాకు ఒక్క తండ్రియే బస్ చాలు, వేరే ఏం లేదు, వేరే మాటల్లోనే పోకూడదు. సునా కుమారియోని విన్నారా, కుమారీలు ఇప్పుడు జీవనాన్న ఏం చేయాలి అట్లా అని. అట్లనే మరి బాబా
కుమార్స్ కోసం చెప్తారు. అది నేను మరి సాయంత్రం మీకు ఈ క్లాస్ పెడదాను, సాయంకాలం వినండి కుమార్స్ క్లాస్. ఓం శాంతి. మరి వరదానం వినండి. ఈరోజు 3వ ఆదివారం, అందరూ యోగానికి కూడా రావలేదు. పవర్ఫుల్గా యోగం చేయాలి 6:30 నుంచి 7:30 వరకు. మరి वरदानाనికి ముందు याद विनंడి. सर्व शुभ भावना शुभ कामना की सूक्ष्म सेवा के महत्व को जानने वाले महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. అంటే సర్వ శుభ భావన మరియు శుభ కామన ది సూక్ష్మ సేవాది వాల్యూనే తెలుసుకొని మహాన్ ఆత్మ అయ్యే వాళ్ళకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి वरदान अपने परिवर्तन द्वारा निरंतर विजय की अनुभूति करने वाले सच्चे सेवाधारी भाव. అంటే మన స్వయం పరివర్తన ఆధారంలో నిరంతరంగా విజయాన్ని అనుభవం చేసుకునే వాళ్ళు సత్యమైన సేవాధారి అవుతారు. जैसे निरंतर योगी बने हो, ऐसे निरंतर विजयी बनो तो सच्चे सेवादारी बन जाएंगे. क्योंकि विजयी आत्मा जब हर संकल्प हर कदम में विजय का अनुभव करती है तो उसका ये परिवर्तन देख अनेक आत्माओं की సేవ స్వతః హో జాతి హై. బాబా చెప్తారు, నిరంతర యోగి కావాలని లక్ష్యం పెట్టుకున్నారా లేదా? ఆ విధంగా నిరంతరంగా విజయ ఆత్మ కావాలని లక్ష్యం పెట్టుకోండి. అప్పుడు సత్యమైన సేవాదారి అయిపోతారు. ఎందుకంటే ఎవరు విజయ ఆత్మ అవుతారు, వాళ్ళది ప్రతి సంకల్పం ప్రతి అడుగు దాంట్లో విజయాన్ని అనుభవం చేసే దానివల్ల వాళ్ళ జీవనంలో మంచి పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన చూసి వేరే వాళ్ళు కూడా ఆటోమేటికలీ పరివర్తన అవుతారు. ఇదే సత్యమైన సేవ, స్వతః సేవ అయిపోతుంది. तो उनके 9 रूहानियत का अनुभव कराएंगे. चलन बाप की चरित्र का साक्षात्कार कराएंगे. मस्तक में मस्तक मणि का साक्षात्कार होता है. ఎవరు విజయ ఆత్మ అవుతారు, వాళ్ళ జీవనాన్ని పరివర్తన ఎంత బాగుంటుందంటే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు ఆత్మీకతని అనుభవం చేయిస్తారు. వేరే వాళ్ళకి కూడా అనుభవం చేయిస్తారు. వాళ్ళ నడవడికే బాబా చరిత్రని సాక్షాత్కారం చేయిస్తుంది. వాళ్ళ మస్తక్ మణిలో ఉండి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది ఆత్మ జ్యోతి. ऐसे अपनी अव्यक्त सूरत से सेवा करने वाली विशेष आत्माओं को सच्चा सेवादारी कहा जाता है. ఈ విధంగా అవ్యక్త మూర్తి అయ్యేసి వాళ్ళ ముఖం ద్వారా సేవను చేసేవాళ్ళు ఇట్లా విశేష ఆత్మలు సత్యమైన సేవాదారిని చెప్తారు. మరి స్లోగన్, विशेषताएं व गुणदाता की देन है, दाता को देखो వ్యక్తి కో నహి. బాబా చెప్తారు, ఎవరి దగ్గరైనా విశేషతాలు ఉంది, గుణాలు ఉంది అంటే అది శివబాబా వాళ్ళకి ఇచ్చినారు. అందువల్ల ఆ వ్యక్తిని చూసానికి బదులుగా దాత ఎవరు, అది ఇచ్చిన దాత ఎవరు వాళ్ళని చూడాలి. అర్థమైందా? శివబాబా వీళ్ళకు ఇంత విశేషత ఇచ్చినారు అట్లా అని మనసులో అనుకొని చూడాలి, వ్యక్తిని చూడకూడదు. మరి ఈరోజు 3వ ఆదివారం, అందువల్ల అందరూ బాగా యోగం చేయండి. ఏమంతా యాక్సిడెంట్ అది ఇది అవుతూ ఉంది, రోడ్లో చాలా కష్టంగా ఉంది అందరి జీవనం. అందరికీ ఈరోజు ఏం చేయాలి, యోగదానం చేయించాలి. అందువల్ల రాజయోగి భాయి బహన్ అవి 6:30 నుంచి 7:30 వరకు ఎట్లా యోగం చేయాలంటే, పరంపిత పరమాత్మ స్మృతిలో ఉండి మాస్టర్ దయా స్వరూప్ అయ్యేసి రోడ్ల ఎవరికంతా యాక్సిడెంట్ అయింది, ఎట్లా పీడిత ఆత్మలు కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళకు శాంతిని శక్తిది సకాశ్ ఇవ్వాలి. మన స్నేహాన్ని అంజలి అందరికీ అర్పణ చేయాలి. అంటే ఎంతమంది చనిపోతున్నారు ఇప్పుడు, వాళ్ళందరికీ శ్రద్ధాంజలి అర్పిత చేయాలి కదా.
అందువల్ల స్నేహయుక్తంగా వాళ్ళ అందరి ఆత్మలకు శాంతి దానం ఇవ్వండి. ఓం శాంతి. సేవనతో జగమెల్ల శాంతిని పొందగా సద్భావనే నాలో పొంగగా శివ సంకీర్తన సద్భావనే నాలో పొంగగా సద్భావనే నాలో పొంగగా మదిలోన ఆ శివ సంకీర్తన సద్భావనే నాలో పొంగగా
సంకెళ్ళు తెంచి సద్భావనే నాలో పొంగగా మదిలోన ఆ శివ సంకీర్తన సద్భావనే నాలో పొంగగా మదిలోన ఆ శివ సంకీర్తన శివ జ్ఞానామృత సేవనతో జగమెల్ల శాంతిని పొందగా సద్భావనే నా